నేను మొదటికేది చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమ పేరిట దోసుక తింటున్నారు. వీరికి ఇది చేయండి, అరికట్టండి అని మొదటి కేని ముత్తుకున్నాను. ఇలా నిజమైందా కాలేదు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీకు వచ్చిన నష్టమే. ఆ ధర్నాలు ఏంది? ఇవాళ స్వాతంత్ర పోరాటానికి పోయిందని చెప్పి ధర్నాలు ఇప్పుడు ఏమైంది? కవిత గారు మాట్లాడింది కదా, హరీష్ రావు, సంతోష్ గారి ముందు హస్తం ఉన్నది, 100 కోట్లు దొరికితే ఏం చేసిండ్రో అధికారులని అంటే అర్థం ఏంటిది? మీరు దోసుక తిని పంపకాల కాడికి వచ్చే వరకు ఈ పంచాయతీలు వచ్చి దీనికి ధర్నాలు నిరసనలు అని చెప్పి ఓ ఫ్రేమ్ చేసి పెట్టటమా? ఇవాళ నిజంగా కూడా ఉద్యమకారుల అమరవీరుల ఆత్మ ఘోషిస్తాను మీరు చేయబట్టి. ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చంపి వీరు ఇవాళ వారి పేరు మీద ఎవరి మీద పేలాలు ఎరక తింటారు. సిక్కు, శరం, లజ్జ ఉండాలి. తెలంగాణ ఎట్లా దిగుతారో ఇక మేము చూస్తాం. ఎట్లా దిగుతారో చూస్తాం. మీరు మొత్తం పైసా కక్కారు ఒక్కొక్కడు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. వీరు ఏ జిల్లాకు గ్రామానికి గ్రామం, నియోజకవర్గ స్థాయిలో దోచుకెళ్ళినారు ఏటి కాడికి. దీనికి ఇలా జవాబు లేకుండా అదరగొట్టడం. మీరు ఆ డబ్బులతోటి దోచుకున్న డబ్బులతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టి దుష్ప్రచారాలు తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ 6 పథకాలలో ఇన్ని అమలు చేస్తుంటే కూడా చేస్తలేరు అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా, ఎదురుదాడులు చేసుకుంటా, దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తారా? మీరు అన్ని ప్రతి పైసను కక్కిస్తా. ఇంకా సిగ్గుశరం లేకుండా బీజేపీ తోటి కుమ్ముకైనా మాట్లాడుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళతోటి కుమ్ముకైనా మాట్లాడుతున్నాం. ఇదా రాష్ట్ర ప్రజలు నేను అసెంబ్లీలో చూడలేదా? అన్ని ఎవిడెన్స్లతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కలెక్ట్ చేసి పెట్టారు. మేము కనుక మీరు కక్ష సాధింపు చర్య అనుకుంటే మీరెవ్వరు కూడా రోడ్ల మీద ఇన్ని రోజు 2 ఏళ్ళ దాకా తిరగలేకపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని సబూతులు మీ ఇంట్లోనే బయటకు వచ్చిన తర్వాత ఇక మేము వదిలిపెట్టినామంటే అది తెలంగాణకు ద్రోహం చేసుకున్న వాళ్ళం. ఎట్టి బస్తా వదిలిపెట్టే సమస్య లేదు. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఎస్కే న్యూస్ గ్లోబల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.